చెప్పి అందరూ ఆశపడ్డారు. బాబు గారి ఆలోచన మామూలుగా ఉండదు విజన్ 2040 అంటే అని. కానీ ఇప్పుడు కొత్తగా ఈ బాధుడు ఇంకా అప్పుడు ఆ నిధులు ఏం చేస్తారు, ఆ డబ్బులు దేనికి ఉపయోగిస్తారు, ఈ కొత్త సంపద సృష్టి కూడా అభివృద్ధి కోసమే అని అనుకుంటే ఇంకా వాటి మాట ఏంటి? చిన్న చిన్న అంశాలను కూడా బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి అర్థం కాని వార్తలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయగలిగిన మీడియా ఆంధ్రప్రదేశ్కి అదృష్టం. అది ఉన్నంతసేపు ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అమరావతి సెస్ చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి వసూలు చేస్తున్నారు కదా, ఏమైపోయినాయి ఆ డబ్బులు? అదే కదా వీళ్ళు అంటారు కదా, ఇప్పుడు జగన్ ఈ శాఖ నుండి ఆ శాఖకి దారి మళ్లించారు నిధులు అనేది. ఎస్, మరి ఇప్పుడు ఈ నిధులను ఏమైనాయి? పెట్రోల్ లో ప్రతి రూపాయికి ఛార్జ్, మరి అయ్యేమైనాయో గాజులు పుస్తులు ఇవన్నీ ఇచ్చారు, మరి అయ్యేమైనాయి అవి కూడా అది సరే పక్కన పెట్టండి. మనందరి దగ్గర నుంచి రోజు రూపాయి వసూలు చేస్తున్నారు దాని మీద. కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చాక తను 2 రూపాయలు ఏమో రోడ్డు సెస్ వేసాడు, 1-2 రూపాయలు పెట్రోల్ మీద. అంటే రోడ్లకు మనం డబ్బులు కడుతున్నాం ఆల్రెడీ ప్రతి ఏడాది. జగన్ ఉన్నప్పటి నుంచినే కడుతున్నాం. జగన్ లాస్ట్ ఇయర్ అనుకుంటా 22లోనో 23లోనో వేసాడు అది. అప్పటి నుంచి వసూలు చేస్తున్నాడు. అది వీళ్ళేం ఆపలేదుగా. మరి ఆ డబ్బులతో రోడ్లు కట్టేయచ్చు కదా. ఇదే నాకు అర్థం కాల. ఇప్పుడు 800 కోట్లు చాలా చోట్ల నాకు అర్థం కాదు. అదేనండి ఇప్పుడు పాయింట్ ఏంటంటే జగను ఆ సెస్